ఇది? మావయ్య దూరంగా ఉండండి. ఉండమ్మా, ఒక్క నిమిషం ఉండమ్మా, ఉండమ్మా, ఉండమ్మా. ప్లీజ్ మావయ్య, నా మాట వినండి మావయ్య. మావయ్య ప్లీజ్. అమ్మా భూమి, బాంబా. మావయ్య ప్లీజ్ నా మాట వినండి మావయ్య. ఈ బాంబు ఏ క్షణమైనా పేలొచ్చు. మీరు వెళ్ళిపోండి ప్లీజ్ మావయ్య, వెళ్ళిపోండి. మీ అబ్బాయి నన్ను వదిలించుకోవాలనుకున్నాడు కదా, నా దగ్గరికి రావద్దు. వద్దు మావయ్య, మీకు దండం పెడతాను. మావయ్య ప్లీజ్ నా మాట వినండి మావయ్య. భూమి 1 hour 23 minutes అయింది. ఇంకా ఎంతసేపు ఉంది? 2 నిమిషాలు ఉంది. 2 నిమిషాలు ఉందా? 2 నిమిషాలు. మీరు వెళ్ళిపోండి మావయ్య, ప్లీజ్ నా మాట వినండి మావయ్య. మీరు వెళ్ళిపోండి మావయ్య. ఈ బాంబు ఏ క్షణమైనా పేలొచ్చు. మీరు వెళ్ళిపోండి ప్లీజ్ మావయ్య, వెళ్ళిపోండి మావయ్య ప్లీజ్. ఉండమ్మా. మీ అబ్బాయి వదిలించుకోవాలనుకున్న జీవితం మావయ్య ఇది. ఎవరమ్మా మా అబ్బాయి నిన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడని చెప్పింది? అసలు నీకు ఈ బాంబు ఎవరు అమర్చారు? నన్ను అరెస్ట్ చేయించిన ఆ సింగ్ గారే అత్తయ్య. అసలు నన్ను ఆయన ఎందుకు చంపాలనుకున్నాడో కూడా అర్థం అవ్వట్లేదు. వాడు సింగ్ కాదమ్మా, సూర్య. సూర్య సూర్య ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. భూమి, మన ఇంట్లో డ్రగ్స్ పెట్టింది అపూర్వ. ఆ బ్యాగ్ ఎందుకు అక్కడ పెట్టి రావచ్చు కదా? మన ఇంటికి వచ్చింది నకిలీ పోలీసులు. నువ్వు ఏమైపోతావో అన్న భయంలో ఆ సూర్య చెబితేనే శివను గగన్ ఇంటి నుంచి కొట్టి పంపించేశాడు. ఎలా ఆలోచిస్తుందిరా భూమి నీ గురించి? శివన లేడు. పూరికి ఇలా పడుకునే అలవాటు లేదు. మరి ఇంట్లో ఇలా అడ్డుగా పడుకునేది ఎవరు గగన్? ఎవరో బద్దకిష్టి దొంగ అయి ఉంటాడమ్మా. అది ఈ మధ్య పేపర్లో చదివాను. దోచుకుందామని ఇంట్లో పడ్డాం, ఆకలేస్తుందని ఉన్న తినడం, అంతలో నిద్ర ఆగక నిద్రపోవడం, లాస్ట్కి పోలీసులకి దొరికిపోవడం. అమ్మో, దొంగనా?
అమ్మో అంటావేంటమ్మా, వెళ్ళి చూడు. రే దొంగ అంటున్నావు, వాడేమైనా చేస్తాడేమోరా. వాడేం చేయలేమ్మా, బద్దకిష్టం చెప్పాను కదా. లేచిన వెంటనే వాడు చెప్పే మాట ఒక్కటే, ప్లీజ్ నన్ను పోలీసులకు పట్టించకండి, అక్కడ పడుకుంటాను అంటాడు. వీడేం దొంగరా, ముత్త అమాయకుల్లా ఉన్నాడు. లేపి కాస్త టిఫిన్ పెట్టి పంపించేద్దాం, పోలీసులకు పట్టించద్దు. నీ ఇష్టం, ముందైతే లేపు. హా? దొంగ గారు, దొంగ గారు, దొంగ గారు, దొంగ గారు. ఏంటి పెద్దమ్మా దొంగ అండో, కాసేపు నన్ను పడుకోనివ్వు.